ఇటీవల సంవత్సరాల్లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతుండటంతో చాలా కుటుంబాలు దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. సహజంగానే ఈ విలువైన బంగారం ఎక్కడ ఉంచితే సురక్షితం అన్న అనుమానం అందరిలోనూ ఉంటుంది. సాధారణంగా బ్యాంకు లాకర్ను పూర్తిగా రక్షణ కలిగిన ప్రదేశంగా చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి బ్యాంకు లాకర్ భద్రత మనం ఊహించిన విధంగా పూర్తిగా ఉండదు. ఇవి కేవలం ఒక భద్రమైన స్థలాన్ని మాత్రమే అందిస్తాయి. లోపల ఉన్న వస్తువులకు వారు బీమా ఇవ్వరు. కాబట్టి లాకర్ను ఉపయోగించే ముందు ఏ అంశాలు కవర్ అవుతాయో, ఏమి కవర్ కావో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులు ఎలాంటి భద్రతను అందిస్తాయి? బ్యాంకులు సాధారణంగా తన లాకర్ ప్రాంతాన్ని బలమైన భద్రతా పద్ధతుల్లో రక్షిస్తాయి. సీసీ కెమెరాలు, పరిమిత వ్యక్తులకు మాత్రమే ప్రవేశం, 2 తాళాల వ్యవస్థ, క్రమం తప్పని భద్రతా తనిఖీలు ఇవన్నీ లాకర్ ప్రాంతంలో భాగం. అదనంగా అనధికారికంగా ఎవరైనా లాకర్ను తెరవకుండా ఉండే విధంగా కఠిన నియమాలు అమలు చేస్తారు. 2005లో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల దోపిడీ జరిగితే బ్యాంకులు కూడా కొంత బాధ్యత వహించాల్సిందే అని. అంటే భద్రతా లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల నష్టం జరిగితే కస్టమర్కు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకు మీద ఉంటుంది. అయితే బ్యాంకులు ఎందుకు హామీ ఇవ్వవు? భద్రతా పద్ధతులు బలంగా ఉన్నప్పటికీ బ్యాంకులు మీ బంగారం, వజ్రాలు లేదా ఇతర విలువైన వస్తువులకు ఎలాంటి బీమా ఇవ్వవు. లాకర్లో మీరు ఏముంచారో వారికి తెలియదు. ఆ విషయం తెలుసుకునే హక్కు కూడా లేదు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదం, భూకంపం లేదా బ్యాంక్ నిర్లక్ష్యం కాకుండా జరిగే దొంగతనాలు, ఈ పరిస్థితుల్లో బ్యాంకులు బాధ్యత వహించవు. చాలా మంది వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోకపోవడం వల్ల నష్టం జరిగిన తర్వాత ఆశ్చర్యపోతారు. లాకర్ ఒప్పందాలు మీకు ఎలా రక్షణ ఇస్తాయి? మీరు లాకర్ అద్దెకు తీసుకునేటప్పుడు బ్యాంకు ఒక ఒప్పందాన్ని ఇస్తుంది. దీనిలో బ్యాంక్ బాధ్యతలు, మీ బాధ్యతలు మరియు లాకర్ వినియోగానికి సంబంధించిన పూర్తి నియమాలు ఉంటాయి. మీరు లాకర్ను సమయానికి ఉపయోగించడం, అద్దె క్రమం తప్పకుండా చెల్లించడం, ఖాతాను యాక్టివ్గా ఉంచడం వంటి నియమాలు పాటిస్తే మీకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఇకపోతే బ్యాంకులు మీ లాకర్ను ఎప్పుడైనా స్వతంత్రంగా విచ్ఛిన్నం చేయలేవు. ముందుగా వ్రాతపూర్వక నోటీసులు ఇవ్వాలి, గడువులు ఇవ్వాలి, ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇంటి వద్ద బంగారం ఉంచడం ఎందుకు పూర్తిగా సురక్షితం కాదు? కొంతమంది ఇంట్లో బంగారం ఉంచడం సులభం కాబట్టి అలా చేస్తారు. కానీ ఇంటి నిల్వలు కూడా తనకంటూ ప్రమాదాలు ఉన్నాయి. దొంగతనం, అగ్ని ప్రమాదం తప్పిపోయే అవకాశం, తుప్పు లేదా నష్టం. చాలా ఇళ్లలో ఉన్న లాకర్లు కూడా పెద్దగా రక్షణ ఇవ్వవు. పైగా అవి బీమా చేయబడినవి కావు. అందుకే చాలా కుటుంబాలు ఇప్పుడు మిశ్రమ పద్ధతి ఉపయోగిస్తున్నారు. రోజువారీ ఉపయోగించే ఆభరణాలను ఇంట్లో ఉంచి విలువైన బంగారం, వజ్రాలు వంటివి బ్యాంక్ లాకర్లో సేవ్ చేయడం. మీ బంగారాన్ని పూర్తి భద్రతలో ఉంచడానికి ఏం చేయాలి? బ్యాంక్ లాకర్ పూర్తిగా మీ బంగారాన్ని బీమా చేయదు కాబట్టి ప్రత్యేకంగా ఆభరణాల బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమ మార్గం.